హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ఈరోజు మీతో కుకింగ్ చేస్తూ ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఈ క్యాబేజ్ కర్రీ ఎలా చేశానో చూస్తూ నా మాటలు వింటూ నేను మీతో షేర్ చేసుకునే మాటలు వినండి. నేను ఒక షార్ట్లో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని అంటారు, ఇది నిజమేనా అని చెప్పి పెట్టాను. సో చాలామంది అవును ఎస్ అని కమెంట్ చేశారు. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకు అలా అంటారో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక ఆడామకి ఓర్చుకోలేని తనం ఉన్నప్పుడు, పొగరిపోతుతనం ఉన్నప్పుడు, ఇంట్లో మగవాళ్ళ భయం లేనప్పుడు ఒక ఆడది ఇంకొక ఆడదానికి శత్రువే అవుతుంది. సో వీటిని బేస్ చేసుకుని నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఓర్చుకోలేని తనం. నీట్గా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేరు. తనకి నచ్చింది కావలసినట్టు చేసుకొని తింటే ఓర్చుకోలేరు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటే ఓర్చుకోలేరు. పొగరిబోతుతనం. నా దగ్గర ఆస్తుంది, నా దగ్గర పొలాలున్నాయి, నా దగ్గర అంతస్తులున్నాయి, ఇల్లులున్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి చాలా రెచ్చిపోతూ ఉంటారు. నా అక్కల సపోర్ట్ నాకుంది, నా దగ్గర ఆస్తుంది, నేను సంపాదిస్తున్నా, నా దగ్గర డబ్బులున్నాయని పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇంట్లో మగవాళ్ళ భయం లేకపోవడం. ఆడదానికి ఎప్పుడైతే ఇంట్లో మగవాళ్ళ భయం లేకుండా ఉంటుందో, మగవాళ్ళకి ఫుడ్ పెట్టకుండా, బెడ్ చూసుకోకుండా, షెల్టర్ చూసుకోకుండా, ఇవేమీ ఆలోచించకుండా వదిలేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి భయం అస్సలు ఉండదు. అండ్ ఇంకొక ఆడదాని మీద గొడవకి వస్తుంది, అది ఖచ్చితంగా శత్రువే అవుతుంది. మగవాళ్ళు సంపాదించింది అనుభవిస్తూ కూడా వాళ్ళ భయం లేకుండా వదిలేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఒక ఆడదానికి ఇంకొక ఆడది శత్రువు కాకూడదు. సో ఈ వీడియో చూసి అట్లీస్ట్ 1% వాళ్ళైనా సరే, 1% కాకుండా 0.1% వాళ్ళైనా చేంజ్ అవుతారని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.